అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక పెద్ద అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. ఆ సింహం చాలా బలంగా ఉండేది. అది ప్రతిరోజు అడవిలోని జంతువులను వేటాడి చంపేది. దాంతో అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోతూ ఉండేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు మనలోని ఒక జంతువు సింహం దగ్గరికి ఆహారంగా వెళ్ళాలి అని. దానికి అన్ని జంతువులు ఒప్పుకున్నాయి. ప్రతిరోజు మనలో ఒక జంతువు సింహం దగ్గరకు ఆహారంగా వెళ్ళాలి అని. అప్పుడు మిగతా జంతువులు సురక్షితంగా ఉంటాయని ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదే విషయాన్ని సింహానికి కూడా తెలియజేశారు. ఆ ఒప్పందానికి సింహం కూడా అంగీకరించింది. ఒకరోజు చిన్న కుందేలు పిల్లకు సింహం దగ్గరకు వెళ్లాల్సిన వరస వచ్చింది. కుందేలు నెమ్మదిగా సింహం దగ్గరకు బయలుదేరింది. కానీ అది కావాలనే కొంచెం ఆలస్యంగా వెళ్ళింది. ఆలస్యంగా వచ్చిన కుందేలును చూసి సింహం చాలా కోపంగా అడిగింది, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? అప్పుడు కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ, మహారాజా, మరొక సింహం నన్ను అడ్డుకుంది. అది ఈ అడవి తనదే అని చెప్పింది. ఇది విన్న సింహం మరింత కోపం పెంచుకుంది. ఆ సింహం ఎక్కడుంది? నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళు అని అరిచింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలోకి చూసింది. అక్కడి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. దానిని ఇంకో సింహం అనుకొని కోపంతో గర్జించసాగింది. నీటిలో నుంచి కూడా గర్జన వినిపించింది. ఇంకా కోపంతో సింహం బావిలోకి దూకింది. అలా సింహం బావిలో పడిపోయింది. కుందేలు తన తెలివితో అడవిలోని అన్ని జంతువులను కాపాడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, తెలివితో మనం ఎంత పెద్దటి సమస్యనైనా జయించవచ్చు.